కల్చరల్ హెరిటేజ్‌లో భాగంగా ఈ అంశాల్ని మనం ప్రధానంగా ఇక్కడ గుర్తించొచ్చు. ఈ ఈ అన్ని ఉదాహరణలు మనం తీసుకున్నప్పుడు ఇండియా యొక్క కల్చరల్ హెరిటేజ్ అనేది ఏ రకంగా ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యంలోకి ఉంది అనేది ఒక ప్రధాన అంశంగా మనం ఇక్కడ గుర్తించొచ్చు. ఈ ఇంట్రడక్షన్ యొక్క భాగంలో ముఖ్యంగా ఇండియా ఈజ్ ఎ కంట్రీ విత్ రిచ్ ఇన్ డైవర్సిటీస్. మనందరికీ తెలుసు భారతదేశంలో భిన్నమైనటువంటి కల్చరల్ ప్రాక్టీసెస్ ఉన్నాయి. దే ఆర్ డైవర్స్ ఇన్ లాంగ్వేజెస్, రిలీజియన్స్, ఎథనిక్ బ్యాక్గ్రౌండ్, రిచువల్స్, ఫుడ్, ఈవెన్ ద మ్యూజిక్ అండ్ డ్యాన్స్. ఇంట్రడక్షన్ పర్స్పెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇండియా యొక్క కల్చరల్ క్యారెక్టరిస్టిక్స్ ప్రధానంగా ఎన్ని అంశాలపైన డిపెండ్ అయి ఉంటుంది, దాని యొక్క వర్కింగ్ మెకానిజం ఏంటిది, తర్వాత క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఇండియన్ కల్చర్ డిస్కస్ చేసేటప్పుడు ప్రధానంగా మనం ఇప్పుడు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మన దేశంలో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి కల్చరల్ గ్రూప్స్ వాళ్ళ యొక్క డైవర్సిటీని మన భారతదేశం యొక్క ఉన్నతికి ఏ రకంగా అవి సహాయపడుతున్నాయి అనేవి మనం ప్రధానంగా ఈ క్యారెక్టరిస్టిక్స్లో డిస్కస్ చేస్తాము. ఇక్కడ మనం చూసినట్టయితే దీస్ డైవర్సిటీ మేక్స్ అవర్ కంట్రీ యూనిక్ అండ్ దేర్ డైవర్సిటీస్ క్రియేట్ ఏ యూనిటీ అండ్ రిచ్ కంట్రిబ్యూషన్ ఆఫ్ కల్చరల్ గ్రూప్స్. భారతదేశంలో ఉన్నటువంటి భిన్నమైనటువంటి కల్చరల్ గ్రూప్ పైన వీటి యొక్క ప్రభావం అనేది మనం చూస్తూ ఉంటాము. తర్వాత ప్రధానంగా తీసుకున్నట్టయితే దీస్ కల్చర్స్ ఆర్ ద పొసెషన్ ఆఫ్ ఎవ్రీ ఇండియన్. భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి పైన దీని యొక్క ప్రభావము, దీని యొక్క పొసెషన్ అనేది మనకు ప్రధానంగా కనిపిస్తుంది. ఇట్ ఇన్క్లూడ్స్ సోషల్ అండ్ ఇంటలెక్చువల్ ఆస్పెక్ట్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్, ఆల్సో ఈస్థెటిక్ యాజ్ వెల్ యాజ్ స్పిరిచువల్ ఇంపల్సెస్ అండ్ సబ్కాన్షియస్లీ హెల్పింగ్ ద ఫార్మేషన్ ఆర్ డెవలప్మెంట్ ఆఫ్ ఎ పర్సన్స్ క్యారెక్టర్. సో ప్రధానంగా ఇక్కడ మనం తీసుకున్నట్టయితే కల్చర్ యొక్క ఇంపాక్ట్ అనేది ఎట్లుంటుంది, దీని యొక్క లక్షణాలు మనం ఎట్లా గుర్తించవచ్చు అంటే దీంట్లో ప్రధానంగా మనకేంటంటే సోషల్ మరియు ఇంటలెక్చువల్, సో సామాజికంగా తర్వాత మేధోపరంగా హ్యూమన్ బీయింగ్స్ యొక్క ఆస్పెక్ట్స్ దీంట్లో మనకు ప్రధానంగా కనిపిస్తవి. ఇవే కాకుండా స్పిరిచువల్గా, ఈస్థెటిక్గా కూడా కల్చర్ యొక్క ప్రభావం అనేది భారతదేశంలో ఉన్నటువంటి వివిధ పౌరులపైన ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. అంతే మొత్తంగా సబ్కాన్షియస్గా దీంట్లో ఫార్మేషన్ అయినటువంటి పర్సన్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ని కూడా మనం ప్రధానంగా దీంట్లో తీసుకోవచ్చు. తర్వాత ముఖ్యంగా మనం చూసినట్టయితే యాక్చువల్గా వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కల్చరల్ హెరిటేజ్. ఇక్కడ మనం ప్రధానంగా చూసినట్టయితే కల్చరల్ హెరిటేజ్ ఈజ్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ద వేస్ ఆఫ్ లివింగ్ డెవలప్డ్ బై ద కమ్యూనిటీ అండ్ పాస్డ్ ఆన్ ఫ్రమ్ జనరేషన్ టు జనరేషన్ ఇంక్లూడింగ్ కస్టమ్స్, ప్రాక్టీసెస్, ప్లేసెస్, ఆబ్జెక్ట్స్, ఆర్టిస్టిక్స్ ఎక్స్ప్రెషన్స్ అండ్ వాల్యూస్. వీటన్నిటి గురించి మనం రాబోయే స్లైడ్స్లో ప్రధానంగా చూస్తాము. ఇక్కడ ముఖ్యంగా మనం కల్చరల్ హెరిటేజ్ గురించి కనుక మాట్లాడుకున్నట్టయితే కల్చరల్ హెరిటేజ్ అనేది సమాజంలో స్వాభావికంగా నెలకొల్బడి ఉండి తర్వాత జనరేషన్ టు జనరేషను మనం అవలంబించేటటువంటి డిఫరెంట్ కస్టమ్స్ కానీ, మన వివిధ ప్రాధాన్యతను సంతరించుకున్నటువంటి పద్ధతులు కానీ, హిస్టారికల్గా ఉన్నటువంటి ప్లేసెస్ కానీ, మనం వాడేటటువంటి వివిధ యొక్క వస్తువులు కానీ, కళాత్మకంగా మనము తీసుకునేటటువంటి వివిధ ఎక్స్ప్రెషన్స్ కానీ, వాల్యూస్ కానీ, ఇవన్నీ కూడా కల్చరల్ హెరిటేజ్తో ముడిపడి ఉంటాయి. దీన్ని మనం కల్చరల్ హెరిటేజ్ యొక్క మీనింగ్గా భావించవచ్చు. తర్వాత ప్రధానంగా చూసినట్టయితే ఈ కల్చరల్ హెరిటేజ్ అనేది 2 టైప్స్గా మనకి ఇక్కడ కనపడుతుంది. ఒకటి టాంజిబుల్ అండ్ ఇంకొకటి ఇంటాంజిబుల్. సో టాంజిబుల్లో కనుక మనం ఎగ్జాంపుల్స్ తీసుకున్నట్టయితే ఇంపార్టెంట్ ప్లేస్ ఆఫ్ కంట్రీస్ హిస్టరీ అండ్ కల్చర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ కెన్ టేక్ మాన్యుమెంట్స్ అండ్ ష్రైన్స్. దీస్ ఆర్ వన్ టాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ విచ్ in Indian perspective point of view we can observe in terms of history and culture. తర్వాత ఇంటాంజిబుల్ కనుక మనం తీసుకున్నట్టయితే దీస్ ఆర్ దట్ కెనాట్ బి టచ్డ్ ఆర్ సీన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ కెన్ టేక్ ట్రెడిషనల్ మ్యూజిక్, ఫోక్ లోర్, లాంగ్వేజెస్. సో మనకి భారతదేశంలో అనాదిగా మనకి సంక్రమిస్తున్నటువంటి మన మ్యూజికల్ ఆస్పెక్ట్స్ కానీ, ఫోక్ లోర్ కానీ, లాంగ్వేజెస్ కానీ, ఇవన్నీ కూడా ఇంటాంజిబుల్ అసెట్స్గా మనము తీసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనకి కనబడుతున్నటువంటి డయాగ్రామ్లో టాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా అనేది కొన్ని ఎగ్జాంపుల్స్గా మనం ఇక్కడ తీసుకున్నాము. తర్వాత ప్రధానంగా మనం నెక్స్ట్ వచ్చి మాట్లాడుకున్నట్టయితే కల్చర్ అంటే ఏంటిది, సో కల్చర్ని ఎట్లా డిఫైన్ చేసుకుంటాము. అకార్డింగ్ టు ఎడ్వర్డ్ టేలర్, కల్చర్ ఈజ్ ద కాంప్లెక్స్ హోల్ which includes knowledge, belief, art, morals, law, customs and habitats and any capabilities acquired by man as a member of the society. సో సమాజంలో ఉన్నటువంటి మానవుని మనం ఎగ్జాంపుల్గా తీసుకున్నట్టయితే సో ఆ మానవుడి ద్వారా సంక్రమించినటువంటి నాలెడ్జ్ కానీ, వాళ్ళ యొక్క నమ్మకాలు కానీ, వాళ్ళని ఎన్నుకున్నటువంటి ఆర్ట్స్ కానీ, వాళ్ళ మోరల్ వాల్యూస్ కానీ, వాళ్ళు అవలంబించేటటువంటి లా, కస్టమ్స్ కానీ, వాళ్ళ నివాసిత ప్రాంతాల్లో ఉన్నటువంటి హ్యాబిటాట్స్ కానీ, వాళ్ళ క్యాపబిలిటీస్ అన్నీ కూడా ఇవి మనము ఎడ్వర్డ్ టేలర్ ప్రకారం దాన్ని కల్చర్, ఎడ్వర్డ్ టేలర్ యొక్క అభిప్రాయంలో దాన్ని మనం కల్చర్గా డిఫైన్ చేయొచ్చు. సో ఫర్దర్గా ఇంకా మనము తెలుసుకున్నట్టయితే
అకార్డింగ్ టు యాజ్ ఎటాల్. సో వీళ్ళ క్రమంలో యాక్చువల్గా హెరిటేజ్ని వాళ్ళు ఎట్లా నిర్వహించారు. సో కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా, కల్చర్ గురించి మనము ఇంతకుముందు తెలుసుకున్నాం. ఇప్పుడు హెరిటేజ్ అంటే ఏంటంటే అకార్డింగ్ టు యాజ్ ఎటాల్, హెరిటేజ్ ఈజ్ ద ఓన్లీ ఫార్మ్ ఆఫ్ కల్చర్ దట్ సర్వైవ్స్ ద టెస్ట్ ఆఫ్ ద టైమ్స్ అండ్ రీచెస్ ఫ్రమ్ జనరేషన్ టు జనరేషన్ యాజ్ అ లివింగ్ ప్రూఫ్ ఆఫ్ పీపుల్స్ జర్నీ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ హ్యూమన్ ఎవల్యూషన్. సో మానవ ఆవిర్భావ క్రమంలో హెరిటేజ్ని ఒక ముఖ్యమైన అంశంగా మనం తీసుకోవచ్చు. సో ఇందాక మనం మాట్లాడుకున్నటువంటి కల్చర్ని ఏ రకంగా మనం అర్థం చేసుకోవచ్చు, దాన్ని ఏ రకంగా మనం అన్వయించుకోవచ్చు అంటే అది త్రూ హెరిటేజ్ ద్వారా మాత్రమే సంభవిస్తుంది. ఈ హెరిటేజ్ అనేది జనరేషన్ టు జనరేషన్స్ ట్రాన్స్ఫర్ అవుతూ మనుషుల యొక్క జీవన విధానము, వాళ్ళ ఎవల్యూషన్ ప్రాసెస్ కానీ వాళ్ళ జర్నీ కానీ ఏ రకంగా ఉంది అనేది మనం హెరిటేజ్ ద్వారా ప్రామాణికంగా తెలుసుకోవచ్చు. తర్వాత ముఖ్యంగా మాట్లాడుకున్నట్టయితే ఇక్కడ మనము ద ఎలిమెంట్స్ ఆఫ్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా తీసుకున్నట్టయితే ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా కల్చర్ ఈజ్ ఎ వే ఆఫ్ లైఫ్. సో దాంట్లో ప్రధానంగా మనం ద ఫుడ్ యూ ఈట్ అండ్ ద క్లోత్స్ యూ వేర్, ద లాంగ్వేజ్ యూ స్పీక్ ఇన్ అండ్ ద గాడ్ యూ వర్షిప్, ఆల్ ఆర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ కల్చర్. ఇవన్నీ కూడా ఒక పర్టిక్యులర్ కల్చరల్ ఆస్పెక్ట్ పైన మనము ఆ కల్చరల్ ఆస్పెక్ట్ గురించి మనం తెలుసుకోవాలంటే వీటన్నిటిని చూసి దాని ద్వారా ఆ స్పెసిఫిక్ కల్చర్ని మనం ఐడెంటిఫై చేసుకోవడానికి అవకాశం అనేది ఏర్పడుతుంది. సో ఇక్కడ వాళ్ళు తినేటటువంటి ఫుడ్ హ్యాబిట్స్, తర్వాత వాళ్ళు ధరించేటటువంటి వస్త్రధారణ, వాళ్ళు మాట్లాడేటటువంటి భాష, వాళ్ళు పూజించేటటువంటి దేవులు, ఇవన్నీ కూడా డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ కల్చర్లో మనం ప్రధానంగా గుర్తించవచ్చు. సో తర్వాత ఇన్ వెరీ సింపుల్ టర్మ్స్ వీ కెన్ సే దట్ కల్చర్ ఈజ్ ద ఎంబాయిడ్మెంట్ ఆఫ్ ద వే ఇన్ విచ్ వీ థింక్ అండ్ డూ థింగ్స్. ఇంకా ప్రధానంగా ఇంకొంచెం ముందుకెళ్ళి మనం ఆలోచించినట్టయితే కల్చర్ని ఏ రకంగా మనం అన్వయించుకోవచ్చు, ఏ రకంగా దాన్ని మనం నిర్వచించి అవగాహన చేసుకోవడానికి అవకాశం ఉంది అని అంటే కనుక, సో కల్చరు సింపుల్ టర్మ్స్లో కనుక మనం మాట్లాడుకున్నట్టయితే మన ఆలోచన క్రమం ఎట్లా ఉంటుందో, మనం ఏ రకంగా పనులు నిర్వర్తిస్తామో అవన్నీ కూడా ఒక ప్రాథమిక అంశాలుగా ఇక్కడ మనం కల్చర్లో పరిగణించవచ్చు. సో తర్వాత క్రమంలో మనం చూసినట్టయితే ఇక్కడ మనం చూస్తున్నటువంటి అంశాలన్నీ కూడా ఇండియన్ కల్చర్ని పైన ప్రభావితం చేసేటటువంటి వివిధ రకాలైనటువంటి అంశాలుగా మనం ప్రస్తావించుకోవచ్చు. సో దాంట్లో ప్రధానంగా ఏంటంటే రిలీజియస్ కల్చర్, మనకున్నటువంటి ఫ్యామిలీ స్ట్రక్చర్ అండ్ మ్యారేజ్ సిస్టమ్, మనం ఆర్గనైజ్ చేసుకునేటటువంటి ఫెస్టివల్స్ కానీ, మనం గ్రీటింగ్ చేసుకునేటటువంటి విధానం కానీ, మనకున్నటువంటి జంతుజాలం ఎనిమల్స్ కానీ, తర్వాత కుజిన్స్ కానీ, తర్వాత క్లోతింగ్ కానీ, లాంగ్వేజ్ అండ్ లిటరేచరు, పెర్ఫార్మింగ్ ఆర్ట్స్, విజువల్ ఆర్ట్స్, స్పోర్ట్స్ అండ్ మార్షల్ ఆర్ట్స్, వీటి గురించి మనం ఇప్పుడు చాలా డీటెయిల్గా డిస్కస్ చేద్దాము. సో ఇందాక ప్రస్తావించినటువంటి ఎలిమెంట్స్ గురించి ఒక్కొక్క అంశాన్ని గురించి మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాము. మొట్టమొదటిగా రిలీజియస్ కల్చర్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనం భారతదేశంలో ప్రధానంగా అబ్జర్వ్ చేయొచ్చు. వీఆర్ హ్యావింగ్ హిందూయిజం, జైనిజం, బుద్ధిజం అండ్ సిక్కిజం. దీస్ ఆర్ ఆల్ బేస్డ్ ఆన్ ద కాన్సెప్ట్స్ ఆఫ్ ధర్మ అండ్ కర్మ. ఇవన్నీ కూడా అనాదిగా మనకి నిర్మించబడినటువంటి సాంస్కృతిక సంప్రదాయాల సమ్మిళితంలో భాగంగా మనకున్నటువంటి ధర్మాలు, మనకున్నటువంటి కర్మశాస్త్రం ప్రకారం ఇటువంటి రిలీజియస్ ప్రాక్టీసెస్ మన భారతదేశంలో ప్రధానంగా అబ్జర్వ్ చేయొచ్చు. తర్వాత ఇంకా ప్రధానంగా మనం మాట్లాడుకున్నట్టయితే సో మనకున్నటువంటి ఈ రిలీజియస్ ప్రాక్టీసెస్లో ప్రధానంగా ఈ రిలీజియస్ ప్రాక్టీస్లో మనం ఇప్పుడు మెన్షన్ చేసినటువంటి హిందూయిజం, జైనిజం, బుద్ధిజం, సిక్కిజం, ఇవన్నీ కూడా ఏ రకంగా ధర్మాన్ని అనుసరించి, కర్మని అనుసరించి వాటి యొక్క యాక్టివిటీస్ అవి కొనసాగిస్తాయంటే ప్రధానంగా ఇక్కడ మనం చర్చించుకోవచ్చు. సో ఇక్కడ మనం చూసినట్టయితే ద ఫిలాసఫీ ఆఫ్ నాన్ వైలెన్స్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ నేటివ్ ఇండియన్ ఫెయిత్స్. Through non-violence, as you know that Mahatma Gandhi, through civil disobedience, brought India together against the British Raj. So, British పరిపాలకులకు వ్యతిరేకంగా సివిల్ డిజోబీడియన్స్ ఉపయోగిస్తూ, నాన్ వైలెన్స్ ఉపయోగిస్తూ మహాత్మా గాంధీ సూచించినటువంటి మార్గంలో మనం నడుస్తూ దానికి అనుగుణంగా భారతదేశం స్వాతంత్రాన్ని సముపార్జించుకుంది. సో మహాత్మా గాంధీ ఇచ్చినటువంటి నాన్ వైలెన్స్ కూడా మనకున్నటువంటి కల్చరల్ ప్రాక్టీసెస్లో భాగంగా తను ఎంచుకున్నటువంటి విధానమే. సో దాని ద్వారా మనం ఎన్నో పోరాటాలు చేసి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా స్వాతంత్రాన్ని సముపార్జించుకోవడం జరిగింది. సో ది ఫిలాసఫీ ఆఫ్ నాన్ వైలెన్స్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ దట్ హౌ ఇండియన్స్ ఆర్ హ్యావింగ్ ఎ లాట్ ఆఫ్ ఫెయిత్ టువర్డ్స్ దేర్ కల్చరల్ ప్రాక్టీసెస్. సో తర్వాత ఇంకా ప్రధానంగా మాట్లాడుకున్నట్టయితే ఇంకొక అంశము ఫ్యామిలీ స్ట్రక్చర్. సో ఫ్యామిలీ స్ట్రక్చర్లో ప్రధానంగా ఏంటంటే మనందరికీ తెలుసు ఇండియా హ్యాస్ ఎ ప్రివైలింగ్ ట్రెడిషన్ ఆఫ్ ది జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్. The joint family system, basically it consists of parents, children and their children, spouses etc. live together. So ఈ రకంగా నిర్మితమైనటువంటి జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ స్ట్రక్చర్లో కూడా జాయింట్ ఫ్యామిలీ స్ట్రక్చర్లో వాళ్ళు అవలంబించినటువంటి వివిధ రకాలైనటువంటి విధి విధానాలన్నీ కూడా ఇండియా యొక్క కల్చరల్ ప్రాక్టీసెస్కి ఒక ప్రధాన ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవచ్చు.
సో తర్వాత ప్రధానంగా చూసినట్టయితే ఇండియన్ ఫ్యామిలీ స్ట్రక్చర్ అండ్ మ్యారేజ్ అండ్ ఫ్యామిలీ స్ట్రక్చర్ సిస్టంలో కానీ ప్రధానంగా మనం చూసినట్టయితే యూజువల్గా ద ఓల్డెస్ట్ మేల్ మెంబర్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ద జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్. దే బేసికలీ టేక్స్ ఆల్ ద డెసిషన్స్ and other family members, they simply follow them. So basically from starting onwards, we mostly say that ours is in a patriotic society, and in a patriotic society, జాయింట్ ఫ్యామిలీ సిస్టంలో ఎవరైతే కుటుంబ పెద్దగా ఉన్నారో వాళ్ళు మేల్ మెంబర్ అయి ఉంటారు, వాళ్ళనే మనం హెడ్ ఆఫ్ ది జాయింట్ ఫ్యామిలీ సిస్టంగా పరిగణిస్తాము. సో తను తీసుకున్నటువంటి నిర్ణయాలు బేస్ చేసుకొని మిగతా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఫాలో అవుతూ వస్తుంటారు. సో అదే ప్రాక్టీస్ని మనం ఇప్పటికి కూడా ఫాలో అవుతున్నటువంటి విధానాలు మనకి ఎగ్జాంపుల్గా కనపడతాయి. తర్వాత ఇక్కడ మ్యారేజెస్కి వచ్చేటప్పటికి మోస్ట్లీ మనం ఇండియాలో అరేంజ్డ్ మ్యారేజెస్ హ్యావ్ లాంగ్ బీన్ ద నామ్ ఇన్ ద ఇండియన్ సొసైటీ. సో ఇవాళకి కూడా ఈవెన్ టుడే మెజారిటీ ఆఫ్ ఇండియన్స్ హ్యావ్ దేర్ మ్యారేజెస్ ప్లాన్డ్ బై దేర్ పేరెంట్స్ అండ్ అదర్ రెస్పెక్టెడ్ ఫ్యామిలీ మెంబర్స్. సో మ్యారేజ్ విషయంకి వచ్చేటప్పటికి ఇండిపెండెంట్గా ఇండివిజువల్గా నిర్ణయం తీసుకోకుండా ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇస్తూ, ఫ్యామిలీ గవర్నెన్స్కి ఇంపార్టెన్స్ ఇస్తూ ఇవాళకి కూడా మనం అరేంజ్డ్ మ్యారేజెస్ పైనే ఎక్కువ ఫోకస్ పెడుతూ, సో మన కుటుంబంలో ఉన్నటువంటి పెద్దవాళ్ళు పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు చెప్పినటువంటి సలహాలు సూచనలకు అనుగుణంగా ఇండియన్ సొసైటీ అనేది ఎగ్జిక్యూట్ అయ్యింది. ఇది ఒక ఇండియన్ కల్చరల్ ప్రాక్టీస్కి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా మన మ్యారేజ్ సిస్టమ్ని మనం ఉదాహరణగా చెప్పుకోవచ్చు. సో తర్వాత ప్రధానంగా మనం చూసినట్టయితే ఫెస్టివల్స్ దగ్గరికి వచ్చేటప్పటికి as all of you know that India being a multicultural, multi-ethnic and multi-religious society celebrates holidays and festivals of various religions. ఇక్కడ మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. దివాళీ విచ్ ఈస్ సెలబ్రేటెడ్ బై హిందూస్, సిఖ్స్, బుద్ధిస్ట్ అండ్ జైన్స్ అక్రాస్ ద కంట్రీ. సో మనం దీపావళి పండుగ గురించి మాట్లాడుకున్నట్టయితే ఆ పర్టికులర్ ఫెస్టివల్ని హిందూసు, సిఖ్స్, బుద్ధిస్టు, జైన్స్, సో భారతదేశం మొత్తంలో కూడా వాళ్ళు దాన్ని పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతూ ఉంది. తర్వాత ప్రధానంగా ఇంకా చూసినట్టయితే బుద్ధ పూర్ణిమ, కృష్ణ జన్మాష్టమి సెలబ్రేటెడ్ బై బుద్ధిస్ట్ అండ్ హిందూస్. తర్వాత కొన్ని రకాల సిక్ ఫెస్టివల్స్ సచ్ యాజ్ గురు నానక్ జయంతి, బైసాఖి ఆర్ సెలబ్రేటెడ్ విత్ ఫుల్ ఫ్యాన్ ఫేర్ బై సిక్స్ అండ్ హిందూస్ ఆఫ్ పంజాబ్ అండ్ ఢిల్లీ. పంజాబ్లో, ఢిల్లీలో లొకేట్ అయినటువంటి సిక్స్ ఎవరైతే ఉన్న వాళ్ళు సిక్ ఫెస్టివల్స్ అయినటువంటి గురునానక్ జయంతి, బైసాఖిని చాలా పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఫెస్టివల్స్కి ఒక ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్గా మనం ఇక్కడ లొకేట్ అయి ఉన్నటువంటి ఫిగర్లో ద్వారా తెలుసుకోవచ్చు. తర్వాత ఇంకా ప్రధానంగా మనం చూసినట్టయితే ఇస్లామిక్ ఫెస్టివల్స్ విచ్ ఆర్ అబ్జర్వ్డ్ ఇన్ ఇండియా ఆర్ ఈద్ ఉల్ ఫితర్, బక్రీద్, మిలాదున్ నబీ, మొహరం. ఇవన్నీ కూడా మనము ఇస్లామిక్ ఫెస్టివల్స్ భారతదేశంలో అనుసరించేటటువంటి వివిధ రకాలైనటువంటి ముస్లిమ్స్ ఫాలో అవుతున్నటువంటి ఇస్లామిక్ ఫెస్టివల్స్కి ఇవి కొన్ని ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత క్రిస్టియన్ ఫెస్టివల్స్కి వచ్చేటప్పటికి ఈస్టర్ అండ్ గుడ్ ఫ్రైడే ఆర్ ది in a fanfare manner, in a rich manner, those are celebrated in India. సో భారతదేశంలో కల్చర్లో భాగంగా మనం సెలబ్రేట్ చేసుకునేటటువంటి వివిధ పండుగలు కూడా మన కల్చరల్ ప్రాక్టీస్ని రిప్రజెంట్ చేస్తూ మన కల్చరల్ ప్రాక్టీస్కి అనుగుణంగా అవి ఏ రకంగా డిజైన్ అయి ఉన్నది అనేది మనం ఇక్కడ ఒక ప్రధాన ఎగ్జాంపుల్స్గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. సో తర్వాత ప్రధానంగా మనం మాట్లాడుకున్నట్టయితే ఎలిమెంట్స్ ఆఫ్ కల్చరల్లో ఇండియన్ కల్చర్లో ప్రధానంగా మాట్లాడుకున్నట్టయితే ఇంకొక అంశం ఏంటంటే గ్రీటింగ్. సో ఇక్కడ గ్రీటింగ్ దగ్గరికి వచ్చేటప్పటికి నమస్కార్ ఆర్ నమస్తే ఆర్ ది కామన్లీ యూజ్డ్ వర్డ్ ఫర్ గ్రీటింగ్ ఈచ్ అదర్ ఇన్ ఇండియా. ద సేమ్ హ్యాండ్స్ ఫోల్డెడ్ గెస్చర్ మే బి మేడ్ వర్డ్లెస్లీ ఆర్ సైడ్ వితౌట్ ద ఫోల్డెడ్ హ్యాండ్ గెస్చర్. సో దీన్ని మనము మన రెండు చేతులు నమస్కరించి జోడించి ఆ రకంగా మనం ఎక్స్ప్రెస్ చేయొచ్చు, లేదంటే త్రూ వర్డ్స్ ద్వారా కూడా మనం ఎక్స్ప్రెస్ చేస్తూ నమస్కార్ ఆర్ నమస్తే అనే కామన్ వర్డ్ని మనం ఇండియాలో ప్రధానంగా అబ్జర్వ్ చేస్తున్నటువంటి ఒక అంశంగా మనం ఇక్కడ పరిగణ చేయొచ్చు. ఇది కూడా మన కల్చరల్ ప్రాక్టీసెస్లో చాలా పురాతన కాలం నుంచి కూడా మన సమాజంలో లొకేట్ అయి ఉన్నటువంటి వివిధ రకాల ప్రజలు, వివిధ రకాల జాతులకు చెందినటువంటి వాళ్ళు ఈ అంశాన్ని కల్చరల్ ప్రాక్టీస్ని ఎక్స్ప్రెస్ చేయడంలో ఒక ప్రధాన అంశంగా మనం ఇక్కడ డిపిక్ట్ చేయగలుగుతున్నాము. సో దీంట్లో ప్రధానంగా మనం చూసినట్టయితే నమస్కార్ కమ్స్ ఫ్రమ్ ద సాంస్క్రిట్ వర్డ్ నమః విచ్ మీన్స్ ఐ బో యూ. ఇన్ మోస్ట్ ఇండియన్ ఫ్యామిలీస్ యంగర్ men and women are taught to seek the blessings of their elders by reverentially bowing their elders. This custom is known as pranama. So namaskar and pranama, these are the two important cultural practices there from the ancient onwards to till today. Most of the Indian families are there following. So as I said that in the earlier slide, namaskar comes from the Sanskrit word namaha, which means I bow you. Means whatever the work you assign to me, I am ready to do that particular work. So this is the meaning of namaskara. And specifically if you can observe that pranama,
So where the younger people, they bow themselves to their elders, and this concept we may call it as a pranama. So for these two aspects we are having a lot of importance in the Indian culture. So with this we can understand how Indian culture is having its own importance in the global level. And coming to one more important aspect of cultural aspect when we are talking about the moment when we are talking about the cultural heritage of India, that is through animals. So animals in India is a home to a large variety of animals. This richness of Indian wildlife has been celebrated from olden days. ఇప్పటికి కూడా మన దగ్గర చాలా రకాలైనటువంటి ఫెస్టివల్స్ పండుగలకి మనము జీవ జంతుజాలాన్ని పూజించేటటువంటి ఆచారం మనకుంది. అది కూడా ఇండియా యొక్క కల్చరల్ ప్రాక్టీస్లో ఒక ముఖ్యమైనటువంటి అంశంగా మనం ఇక్కడ పరిగణలోకి తీసుకోవచ్చు. సో తర్వాత ఇక్కడ ఇంకా మనము ప్రధానంగా మాట్లాడుకున్నట్టయితే భారతదేశం కనుక మనం ఎగ్జాంపుల్గా తీసుకున్నట్టయితే, ఇట్ ఈస్ ఎ బయోడైవర్సిటీ హాట్స్పాట్ విత్ ఇట్స్ వేరియస్ ఎకోసిస్టమ్ రేంజింగ్ ఫ్రమ్ ది హిమాలయన్స్ ఇన్ ద నార్త్ టు ఎవర్గ్రీన్ రెయిన్ ఫారెస్ట్ ఇన్ ద సౌత్, ద డెజర్ట్ శాండ్స్ ఆఫ్ ద వెస్ట్ టు ది మార్ష్లీ మ్యాంగ్రోవ్స్ ఆఫ్ ద ఈస్ట్. సో ఇండియాలో కనుక మనం జియోగ్రఫికల్గా బార్డర్ తీసుకున్నట్టయితే మనకి చాలా రకాలైనటువంటి రిచ్ బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ మనము అబ్జర్వ్ చేయొచ్చు. ఈ బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ ఏంటంటే మన దగ్గర ఉన్నటువంటి ఎకనామిక్ సిస్టమ్ని, మన దగ్గర ఉన్నటువంటి రిచ్ ఎవర్గ్రీన్ రెయిన్ ఫారెస్ట్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిలో ఈ జీవ జంతుజాలాన్ని ఏంటంటే మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో అబ్జర్వ్ చేసినటువంటి ఈ జీవ జంతుజాలం ఏంటంటే మనకున్నటువంటి కల్చరల్ ప్రాక్టీసెస్కి ఒక ప్రధాన ఎగ్జాంపుల్స్గా ఇవి మిగిలిపోతూ ఉన్నాయి. సో దీంట్లో ప్రధానంగా మనం చూసినట్టయితే ఇక్కడ 4 of India's national symbols consist of Indian mammals. If you can look here, national emblem 4 Asiatic lions, national animal Bengal tiger, national aquatic animal South Asia river dolphin, national heritage animal elephant. These are the 4 Indian mammals are there where we have taken them to give importance to our culture. Indian culture, we have taken these 4 as the national symbols consist of Indian mammals, so that we can understand how important the culture is here. Then coming to the next point, that is cuisine. Indian cuisine varies from region to region. There are a lot of food habits and food practices are there which you can observe in India, throughout India. So Indian cuisine can be split northern, southern, eastern and northeastern. So if you can go into deep of this cuisine varieties here, diversity of Indian cuisine is characterized by the use of many species and herbs. So మన దగ్గర ఉన్నటువంటి చాలా రకాలైనటువంటి దినుసులు, తర్వాత మసాలా దినుసులు, హర్బ్స్, ఇవన్నీ కూడా మనం ప్రిపేర్ చేసుకునేటటువంటి వంట ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనం ప్రిపేర్ చేసుకునేటువంటి ఆహార పదార్థాలకి మంచి అసార్ట్మెంట్, తర్వాత కుకింగ్ మెథడ్స్ తెలియజేయడానికి ఇవన్నీ ఇంట్రడక్షన్ చేయబడింది. సో భారతదేశంలో అనాదిగా చాలా రకాలైనటువంటి హర్బ్స్, చాలా రకాలైన స్పెసెస్ మనం ఉత్పత్తి చేసి కేవలం మన దేశంలోనే కాదు మన విదేశాలకు కూడా ఎగుమతి చేసినటువంటి సందర్భాలు మనకి ఇక్కడ కనపడతా ఉంటాయి. సో వీటన్నిటిని పండించే విధానం కానీ, వాటిని మనం వంటల్లో వేసి వండేటటువంటి విధానం కానీ మన దగ్గర ఉన్నటువంటి రకరకాలైనటువంటి ఫుడ్ రెసిపీస్కి ఒక మంచి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. సో భారతదేశంలో వండేటటువంటి వివిధ రకాలైనటువంటి వంటకాలకి సో ప్రాంతీయంగా కూడా ఎంతో ఇంపార్టెన్స్ ఉంటుంది. సో ప్రాంతీయంగా ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఈవెన్ అంతర్జాతీయ టూరిస్టులని, అంతర్జాతీయ పర్యాటకులను కూడా ఆకర్షించడానికి ఇది ఒక ముఖ్యమైన సాధనంగా మనకు ఉపయోగపడుతూ ఉంది. ఈ మధ్యకాలంలో మనం అబ్జర్వ్ చేస్తున్నటువంటి ప్రాంతీయ వంటకాలన్నీ కూడా చాలా రకాలైనటువంటి ఫారెన్ టూరిస్టులను అట్రాక్ట్ చేస్తూ మన ఫుడ్ వైపు, మనం వంటలు ప్రిపేర్ చేసేటువంటి విధానంలో మనం వాడేటటువంటి వివిధ రకాలైనటువంటి స్పెసెస్, హెర్బ్స్ కూడా ఆరోగ్యాన్ని చేకూర్చడానికి ఎంతో రకంగా ఉపయోగపడుతున్నాయి. కాబట్టి వీటిని ఒక ప్రధాన అంశంగా మనం ఇక్కడ పరిగణించవచ్చు. సో తర్వాత ఇక్కడ మనం ప్రధానంగా చూసినట్టయితే, దో దేర్ ఈజ్ ఏ సిగ్నిఫికెంట్ పోర్షన్ ఆఫ్ ఇండియన్ ఫుడ్ ఈజ్ వెజిటేరియన్, మెనీ ఇండియన్ డిషెస్ ఆల్సో ఇంక్లూడ్ మీట్స్ లైక్ చికెన్, మటన్, పోర్క్ అండ్ ఫిష్, ఎగ్ అండ్ అదర్ సీ ఫుడ్. సో ఇవన్నీ కొన్ని మిక్స్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ని మనం ఇక్కడ ప్రధానంగా చూడొచ్చు. సో ప్రాథమికంగా మనము శాకాహారానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చిన మాంసాహారం దగ్గరకు వచ్చేటప్పటికి ఈ రకమైనటువంటి వివిధ రకాలైనటువంటి ఆహార పదార్థాలని కూడా మనము మన సొసైటీకి కానీ లేకపోతే మన దగ్గర విజిట్ చేసేటటువంటి డిఫరెంట్ పీపుల్కి మనం అందిస్తూ ఆ క్రమంలో మనం ముందంజలో ఉన్నాము. సో తర్వాత ప్రధానంగా మనం ఇక్కడ చూసినట్టయితే ఫిష్ బేస్డ్ కుజిన్స్ ఆర్ కామన్ ఇన్ ఈస్టర్న్ స్టేట్స్ ఆఫ్ ఇండియా, పర్టికులర్గా మనం వెస్ట్ బెంగాల్, సదరన్ స్టేట్స్ ఆఫ్ కేరళ, తమిళనాడు చూసుకున్నట్టయితే అక్కడ చాలా రకాలైనటువంటి చేపల ద్వారా ఉత్పత్తి అవుతున్నటువంటి చాలా రకాలైనటువంటి ఆహార పదార్థాలని ఒక ఫేమస్ కన్సిడరేషన్ కింద మనం ఇక్కడ తీసుకోవచ్చు. తర్వాత ఇంకా ప్రధానంగా నెక్స్ట్ అంశం వచ్చి మనం మాట్లాడుకున్నట్టయితే క్లోతింగ్ కూడా ఒక ఇంపార్టెంట్
కల్చరల్ ప్రాక్టీస్ని డిపిక్ట్ చేసేటటువంటి అంశంగా ఇక్కడ మనం ప్రధానంగా పరిగణలోకి తీసుకోవచ్చు. క్లోతింగ్ ఇన్ ఇండియా ఈజ్ డీపెస్ట్ అపాన్ ద డిఫరెంట్ ఎథ్నిసిటీ, జియోగ్రఫీ, క్లైమేట్ అండ్ కల్చరల్ ట్రెడిషన్స్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ ఈచ్ రీజియన్ ఆఫ్ ఇండియా. సో భారతదేశంలో ప్రతి ప్రాంతంలో, సో రీజియన్ వైజ్గా మనము చూసినట్టయితే ప్రతి రీజియన్లో కూడా అక్కడ ఉన్నటువంటి పీపుల్ యొక్క వాళ్ళ ఎథ్నిక్ బ్యాక్గ్రౌండ్ బేస్ చేసుకొని, వాళ్ళ జియోగ్రఫిక్ కండిషన్స్ని బేస్ చేసుకొని, వాళ్ళ క్లైమాటిక్ కండిషన్స్ని బేస్ చేసుకొని, కల్చరల్ ట్రెడిషన్ని బేస్ చేసుకొని వాళ్ళ యొక్క వస్త్రధారణ అనేది ఉంటుంది అనేది ఇక్కడ మనం ప్రధానంగా గుర్తించవచ్చు. ఇది కూడా మనం రిచ్ కల్చరల్ డైవర్సిటీగా మనం ఇక్కడ డిపిక్ట్ చేయొచ్చు. ఇప్పుడు మనకి ఇక్కడ కనపడుతున్నటువంటి ఇమేజ్లో కూడా ప్రధానంగా మనం రకరకాలైనటువంటి వస్త్రధారణతో ఉన్నటువంటి పీపుల్ని భారతదేశం మొత్తంలో మనం అబ్జర్వ్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా మన దగ్గర ఉన్నటువంటి ఈ ప్రాంతీయంగా విభజించబడినటువంటి వస్త్రధారణ అంతా కూడా ఆ పర్టికులర్ ప్రాంతం యొక్క ఇంపార్టెన్స్ని రికగ్నైజ్ చేస్తూ వాళ్ళ వస్త్రధారణ అనేది ఉంటుంది. ప్రత్యేకంగా అక్కడ ఉన్నటువంటి జియోగ్రఫిక్ కండిషన్స్ కానీ, క్లైమేటిక్ కండిషన్స్ కానీ, అక్కడ ఉన్నటువంటి ట్రెడిషన్స్ ప్రకారం కానీ వాళ్ళ వస్త్రధారణ అనేది ప్రధానంగా పర్యాటకులను ఏంటంటే ఇది ఆకర్షించగలుగుతుంది. సో కేవలం మన దేశంలో ఉన్నటువంటి వివిధ స్టేట్స్ నుండి పర్యాటకుల ఆకర్షణే కాకుండా బయట దేశాల నుంచి కూడా ఈ వస్త్రధారణ పట్ల ఆకర్షితులై పీపుల్, ఫారెన్ టూరిస్టులు ఏంటంటే మన డిఫరెంట్ ప్లేసెస్ని వాళ్ళు విజిట్ చేస్తున్నటువంటి సందర్భాలు మనకు కనపడతాయి. కాబట్టి క్లోతింగ్ని కూడా మన కల్చరల్ హెరిటేజ్లో ఒక ఇంపార్టెంట్ అంశంగా మనం పరిగణలోకి తీసుకుంటున్నాము. తర్వాత మనం ప్రధానంగా చూసినట్టయితే హిస్టారికల్గా అంటే భారతదేశంలో ప్రధానంగా మనం కనపడేటటువంటి వస్త్రధారణ ఏంటిది మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నాము. మేల్ అండ్ ఫిమేల్ క్లోతింగ్ హ్యాస్ ఎవాల్వ్డ్ ఫ్రమ్ సింపుల్ గార్మెంట్స్ లైక్ ధోతి, లుంగి, శారీ టు కవర్ ద బాడీ ఇన్ టు ఎలాబరేట్ costumes not only used in daily wear but also on festive occasions as well as rituals and dance performance. సో మన డైలీ వస్త్రధారణలో భాగంగానే ఇవి మాత్రమే కాకుండా అకేషనల్గా డిఫరెంట్ ఫెస్టివల్స్కి, రిచువల్స్కి మనం కండక్ట్ చేసేటటువంటి డిఫరెంట్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్కి అనుగుణంగా మన వస్త్రధారణ అనేది చాలా విభిన్నమైన రీతిలో ఆకర్షణీయవంతంగా వస్త్రధారణ అనేది ఉంటుంది అనేది ఒక ప్రధాన ఎగ్జాంపుల్గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. సో తర్వాత కనుక మనం చూసినట్టయితే India also has a great diversity in terms of weaves, fabrics, color of clothing, and it has a wide variety of Indian embroidery, prints, handwork styles of wearing clothes. So మనం చేతి ద్వారా తయారు చేసేటటువంటి ఎంబ్రాయిడరీ కానీ, హ్యాండ్ వర్క్ స్టైల్స్ కానీ, ప్రింట్స్ కానీ ఇవన్నీ కూడా ప్రపంచ దేశాల్లో మన వస్త్రధారణ పట్ల ఎక్కువ మంది పీపుల్ అట్రాక్ట్ అవ్వడానికి అవకాశం కల్పిస్తుంది. వస్త్రాన్ని మనం ధరించేటటువంటి విధానం కూడా ఒక రకమైనటువంటి ఆకర్షణీయ అంశంగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అది మన కల్చరల్ ప్రాక్టీస్లో భాగంగా మనకు వచ్చింది. దాన్ని మనం మన ఫ్యూచర్ జనరేషన్స్కి అందించగలుగుతున్నాము. వేరే వాళ్ళకి మన కల్చర్ పట్ల, మన ట్రెడిషన్ పట్ల ఉన్నటువంటి ఒక చక్కటి అభిప్రాయాన్ని వాళ్ళకి వెలిగించగలుగుతున్నాము. సో తర్వాత ప్రధానంగా మనం చూసినట్టయితే లాంగ్వేజెస్ అండ్ లిటరేచర్. సో లాంగ్వేజెస్ దగ్గరికి వచ్చేటప్పటికి ఇక్కడ మనం స్లైడ్లో చూసినట్టయితే మొత్తంగా 19,500 లాంగ్వేజెస్ ఆర్ డయాలెక్ట్స్ ఆర్ స్పోకెన్ ఇన్ ఇండియా యాజ్ మదర్ టంగ్స్. దీంట్లో ప్రధానంగా 121 లాంగ్వేజెస్ విచ్ ఆర్ స్పోకెన్ బై 10,000 ఆర్ మోర్ పీపుల్ ఇన్ ఇండియా విచ్ హ్యాస్ పాపులేషన్ ఆఫ్ 125 crore అప్రాక్సిమేట్లీ. సో మనకున్నటువంటి జనాభా నిష్పత్తి ప్రకారం డివైడ్ అయినటువంటి లాంగ్వేజెస్ ఆర్ డయాలెక్ట్స్ కానీ, మనకున్నటువంటి లాంగ్వేజెస్ కానీ రిచ్ కల్చరల్ హెరిటేజ్ని ప్రమోట్ చేస్తున్నాయి అన్న దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. సో ఇవి ఇప్పటికి వరకు కూడా చలామణిలో ఉన్నటువంటి లాంగ్వేజెస్ అన్నమాట. తర్వాత ప్రధానంగా మనం చూసినట్టయితే ఇక్కడ మనకున్నటువంటి స్టాటిస్టిక్స్ ప్రకారము ఇన్ 2011 సెన్సస్ అవుట్ ఆఫ్ 121 లాంగ్వేజెస్ 22 ఆర్ ఆల్రెడీ పార్ట్ ఆఫ్ ది 8th షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. అవి ఇక్కడ మనము రిప్రజెంట్ చేస్తున్నాము. అస్సామీసి, బెంగాలీ, గుజరాతీ, హిందీ, కన్నడ్, కశ్మీరీ, కొంకణి, మలయాళం, మణిపురి, మరాఠీ, తర్వాత నేపాలీ, ఒరియా, పంజాబీ, సాంస్క్రిట్, సింధీ, తమిళ్, తెలుగు, ఉర్దూ, బోడో, సంతాలి, మైథిలి అండ్ డోగ్రీ. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ లాంగ్వేజెస్ విచ్ వీ కెన్ టాక్. తర్వాత దీంట్లో ప్రధానంగా మనం చూసినట్టయితే సంస్కృతానికి మనం ఎంతో ఇంపార్టెన్స్ ఇస్తున్నాము. సాంస్క్రిట్ హ్యాస్ ఏ ప్రొఫౌండ్ ఇంపాక్ట్ ఆన్ ద లాంగ్వేజెస్ అండ్ లిటరేచర్ ఆఫ్ ఇండియా. హిందీ, ఇండియాస్ మోస్ట్ స్పోకెన్ లాంగ్వేజ్, ఈజ్ ఎ సాంస్క్రైజ్డ్ రిజిస్టర్ ఆఫ్ ఢిల్లీ డయాలెక్ట్. సో హిందీ ప్రధాన చలామణిలో ఉన్నటువంటి భాషగా మనం గుర్తించవచ్చు. తర్వాత ఇవన్నీ కూడా స్పెసిఫిక్గా మనం అబ్జర్వ్ చేసినట్టయితే ద్రవిడియన్ లాంగ్వేజెస్ అయినటువంటి తెలుగు, మలయాళం, తమిళ్, కన్నడ సిగ్నిఫికెంట్గా సాంస్క్రిట్ నుంచి ఇన్ఫ్లుయెన్స్ ఏర్పడినటువంటి భాషలుగా మనం ఇక్కడ గుర్తించవచ్చు. తర్వాత బెంగాలీ లాంగ్వేజ్ అరోజ్ ఫ్రమ్ ది ఈస్టర్న్ మిడిల్ ఇండిక్ లాంగ్వేజెస్, అర్ధమాగధ లాంగ్వేజ్.
థ్యాంక్ యూ.